Brigade Belvedere, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డీఫేమ్ పండు మాస్టర్ గారికి అయితే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సో ఈ యాక్సిడెంట్ లో ఆయన తీవ్రంగా గాయపడ్డట్టు అయితే తెలుస్తుంది. వైజాగ్ లో ఒక ఊరిలో ఒక ఈవెంట్ కోసం వెళ్ళి రిటర్న్ వచ్చే క్రమంలో అయితే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, పండు మాస్టర్ గారి పరిస్థితి ఎలా ఉంది అంటే, అలా టీం అందరికి ఎలా ఉంది, యాక్సిడెంట్ ఏమన్నా ఎలా పరిస్థితి ఉంది అని చెప్పేసి వివరాల్లోకి వెళ్తే, యాక్చువల్లీ అక్కడ షో కంప్లీట్ చేసేసుకున్నారు. వైజాగ్ లో ఏదో ఈవెంట్ ఉండి ఈవెంట్ కి వెళ్ళిన తర్వాత, ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి అంటే నిన్న రిటర్న్ వస్తున్నారు. రిటర్న్ వస్తే క్రమంలో ఆ టీం మెంబర్స్ ఉంటారు కదా, పండు మాస్టర్ టీం మెంబర్స్ ఉంటారు కదా, ఆ మెంబర్స్ లో ఒకరికి కొంచెం అనీజీగా అనిపించడము, వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది అని చెప్తే, అక్కడ రోడ్డు పక్కన రహదారి పైన వైజాగ్ లో ఆనందపురం సమీపంలో రోడ్డు పక్కన ఆపడం జరిగింది. సో ఆపి ఆ రెస్ట్ తీసుకున్న టైంలో లోపల అతను తీసి పండు మాస్టర్ బయటకు వచ్చి నిలబడ్డాడు. జస్ట్ కారు బయటకు వచ్చి అలా నిలబడంగానే అటు ఆపోజిట్ లో వస్తున్న ఒక వెహికల్ ఉంటుంది, అది కోల్డ్ వ్యాన్ అంట. ఆ కోల్డ్ వ్యాన్ వెహికల్ అనేది ఓవర్ స్పీడ్ లో రావడము, ఆయన అంటే అదుపులో లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ర్యాష్ డ్రైవింగ్ రకంగా వచ్చి ఆ కారుని పండు మాస్టర్ ని గుద్దడం జరిగింది. సో ఆ క్రమంలోనే పండు మాస్టర్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయి కొంచెం అంటే షార్ట్ గట్టిగా గుద్దడంతో గాల్లోకి ఎగిరి అవతల పడ్డట్టు తెలుస్తుంది. అక్కడ యాక్సిడెంట్ కాళ్ళకైతే తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది. ఒక డాన్స్ మాస్టర్ కి కాళ్ళకి హెవీగా అయింది. ఇప్పుడైతే ఆయన ఐసీలో ఉన్నట్టు తెలుస్తుంది. సో అక్కడ అదే విధంగా ఆ కారే కాకుండా ముందున్న బొలేరోను కూడా గుద్దింది. రెండు టోటల్ గా డ్యామేజ్ అయిపోయాయి. అక్కడ మీరు విజువల్స్ చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. ఆ గుద్దిన అతను కూడా నాదే తప్పు, నేను ర్యాష్ గా వచ్చానని కూడా ఒప్పుకోవడం జరిగింది. సో అక్కడ కొంచెం గందరగోళం అయితే నెలకొనింది. అక్కడ సడన్ గా ఆ టైంలో పెద్ద సౌండ్స్ రావడము చుట్టుపక్కల వాళ్ళు చూసి, అప్పటికి స్థానికులు వచ్చి స్పందించే లోపే పండు మాస్టర్ అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నాడు. సో హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని అంబులెన్స్ కాల్ చేసినా గానీ కొంచెం లేట్ అవుతుందేనో అక్కడే ఉన్న దగ్గరలో ప్రముఖ హాస్పిటల్ కి వీళ్ళు ప్రైవేట్ వెహికల్ లోనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం పండు మాస్టర్ కి అయితే అవుట్ ఆఫ్ డేంజరే, ఏం లేదు. బట్ ఆయన డాన్స్ మాస్టర్ కాబట్టి ఆయన డాన్స్ ఎంత బాగా వేస్తారో మీ అందరికీ తెలుసు. ఆయన డాన్స్ తో ఎంతో మందిని ఫ్యాన్స్ అని సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఎంటర్టైనింగ్ కూడా బాగా చేస్తున్నాడు. సో అలాంటి మాస్టర్ ఇప్పుడు మంచిగా సక్సెస్ అవుతున్న క్రమంలో ఈ టైంలో ఇలా బ్రేక్ అవ్వడం చాలా విషాదం అనే చెప్పుకోవాలి. చాలా బాగా వేస్తాడు. ఇక్కడ పండు మాస్టర్ గారి డాన్స్ వేస్తే అక్కడ జడ్జిలు కూడా చాలా ఇష్టపడుతూ ఎంజాయ్ చేస్తారు. ఆయన మైకిల్ జాక్సన్ స్టెప్స్ కానీ, ఆ వేరియేషన్స్ కానీ, అవన్నీ ఓన్ గా సాంగ్స్ క్రియేట్ చేసి, ఆయన సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినవి ఉన్నాయి, ఓన్ సాంగ్స్ కూడా. సో అంటే ఈ విధంగా ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి స్థాయిలో వెళ్తున్న క్రమంలో గ్రోయింగ్ టైంలో ఇట్లాంటి యాక్సిడెంట్ అనేది చాలా మంది చాలా బాధాకరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పండు మాస్టర్ ఫ్యాన్స్ అందరూ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. అందరూ టెన్షన్ లో ఉన్నారు. బట్ ఏం ప్రాణానికి అయితే ఎలాంటి ప్రమాదం లేదు. ఈ విషయం తెలుసుకొని సినీ ప్రముఖులు కావచ్చు, ఇండస్ట్రీలో ఆ పండు మాస్టర్ గారికి ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఆయన చూడటానికి వీలైనంత వరకు హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తున్నారు. సో ప్రస్తుతం అయితే వాళ్ళ టీం మెంబర్స్ కూడా హెవీగా ఏం యాక్సిడెంట్ అయితే అవ్వలేదు. కానీ పండు మాస్టర్ గారికి ఆ కాళ్ళకి తగిలింది, ఐసీయూలో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇంకా మిగతా మరి ఇంకా అప్డేట్ ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదు. అంటే ఇంకెప్పుడు లోపు పండు మాస్టర్ కోలుకోగలడు, ఎప్పుడు మళ్ళీ డాన్స్ వేయగలడు, అసలు ఏంటి పరిస్థితి, నిజంగానే కాళ్ళకి అంత హెవీగా అయితే ఇంతకు ముందున్న అంత యాక్టివ్ గా డాన్స్ వేయలేరు. సో ఇది ఒకటి చాలా బాధాకరమైన విషయం. అంటే ఆ ఫ్యూచర్ కదా పండు మాస్టర్ గారికి, అక్కడ డాన్సే లైఫ్ వాళ్ళకి. సో ఇక డాన్సే ఆయనకి మొత్తం, ఆయనకి తెలిసింది డాన్స్ చేయడమే. అలాంటిది ఇప్పుడు కాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో చూడాలి. ప్రస్తుతం అయితే ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఎలాంటి ప్రాణాపాయం లేదు. దీనికి సంబంధించి అందరూ కోలుకోవాలని అయితే సోషల్ మీడియాలో కానీ పోస్టులు అయితే పెట్టడం జరుగుతుంది. మీ అభిప్రాయం అంటే ముఖ్యంగా ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎప్పటి నుంచో యాక్సిడెంట్లు ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. ఇప్పుడు పన్ను మాస్టర్ గారు ఆయన తప్పు లేకపోయినా సరే, జస్ట్ ఆయన హైవే పక్కన రహదారి పైన ఆపి ఉన్నప్పుడు ఆ కోల వ్యాన్ ఏదైతే ఉందో అది ర్యాష్ గా వచ్చి గుద్దడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్ టైమ్స్ లో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో స్టే సేఫ్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఏ ప్రతాప్ రెడ్డి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్, మెడికల్ హాస్పిటల్, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం. నిన్న రాత్రి
అంటే తెల్లవారుజామున 1:30 2 గంటలకి గజనీ షణ్ముఖరావు అనే పేషెంట్ని మా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకురావడం జరిగింది. అది మేము పరీక్షించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతనికి ఎడమ తుంటి కీలు అంటే హిప్ జాయింట్ అంటాం, హిప్ జాయింట్ డిస్లొకేషన్ ఒకటి నోటీస్ చేశాము. రెండోది 2 కాళ్ళు అంటే మోకాళ్ళ కిందన టిబియా బోన్ అంటాం, మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన 2 కాళ్ళు విరిగిపోయింది. ఆ రెండింటిని మేము ఎమర్జెన్సీ రూమ్లో కొంచెం స్టెబిలైజ్ చేసి ఈరోజు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి వెంటనే హిప్ జాయింట్ రెడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఈ కాళ్ళకి ఆపరేషన్స్ ఇవాళ జరుగుతాయి, ఇంకా చెయ్యాలి అవి. అది అతని కండిషన్. అతనికి హెడ్ ఇంజరీ కూడా అయ్యింది, కానీ స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్. ప్రాణాపాయ పరిస్థితులు అయితే లేరు ఈరోజు. అది అతని మెడికల్ బులెటిన్ ఇప్పటి వరకు. మళ్ళీ నార్మల్గా అతను పనులు ఏం చేసుకోగలరు. అది 6 నెలల వరకు పట్టొచ్చు. వేయాలి, ఇంకా అని నార్మల్గానే వచ్చేస్తాయి. సెట్ చేసాం. దానికి ఇంకా ప్రొసీజర్ ఏం లేదు. 3 వారాల వరకు కొంచెం బెడ్ రెస్ట్ ఇస్తాం, తర్వాత నడిపించేస్తాం. ఈ కాళ్ళు కూడా ఎలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి అదే బెడ్ రెస్ట్ చూసుకొని ఈ కాళ్ళు ఎప్పుడైతే ఎముకలు అతుక్కుంటాయో అప్పటి నుంచి మెల్లిగా మొబిలైజ్ చేయడం, ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం చేస్తాం. అతను ఇంకా అలా చెయ్యాలి. ఇవాళ సాయంత్రం లోపల సర్జరీస్ అవుతాయి, చేయాలి. 2 కాళ్ళకి 2 చోట్ల ఒక దగ్గరే, ఇక్కడ ఎడమ కాలుకి ఒక దగ్గర, కుడి కాలుకి ఒక దగ్గర, మధ్యలో మోకాలకి యాంకిల్ జాయింట్కి మధ్యలో కంప్లీట్గానే విరిగిపోయి దానికి రక్తం కూడా బయటకు వచ్చింది. దానికి ప్లాస్టిక్ సర్జన్ కూడా చూశారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆయన ప్లాస్టిక్ సర్జరీ కొంచెం స్కిన్ కవర్ చేయడం అది ఆయన చేస్తారు అని పేషెంట్ అటెండర్స్ చెప్పిన హిస్టరీ ఏంటంటే ఆయన వాంతి చేసుకుంటా ఉన్నారంట రాత్రి 1 గంట టైంలోని. కారు దిగి వెనక నుంచి ఏదో లారీ వచ్చి కొడితే కారు వచ్చి ఇన్ని డాష్ పడిపోయారని చెప్పేసి చెప్పారు. ఒకలే, ఆయన ఒకరు. అదే 6 నెలల వరకు పట్టొచ్చు డ్యాన్స్ చేయడానికి. 6 నెలల వరకు ఈ మధ్యలో ఫిజియోథెరపీ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేసుకుంటే రేటెడ్ వూండ్స్ అంటాం కదా, ఫేషియల్ ఇవన్నీ కట్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా సూచనగా అవుతాయి.